హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, మీషోలో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నాను, వస్తే వీడియో చేస్తానని చెప్పి. అన్నీ ఒక్కొక్కటిగా వచ్చాయి. అన్నీ కలిపి వచ్చిన తర్వాత ఒకేసారి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ది ఇది వచ్చేసి హ్యాంగింగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్. దీనికి వెనకాల పాట్ లాగా కూడా వచ్చింది, కానీ నేను ఈ పాట్ తీసేసి హ్యాంగ్ చేసుకున్నాను. ఇదేంటంటే చాలా కలర్స్ ఉన్నాయి మనకి. నేను ఎల్లో అయితే బాగుంటుందని చెప్పి ఈ ఫ్లవర్స్ ఎల్లో ఉండేది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 158 రూపీస్. నేను ఆర్డర్ చేసినవన్నీ 160 రూపీస్ లోపలే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి హాల్లో ఇలా కట్టన్ దగ్గర హ్యాంగ్ చేశాను. హ్యాంగ్ చేసిన తర్వాత చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్లవర్స్ కూడా న్యాచురల్గా ఉంది చూసేదానికి. లెంగ్త్ కూడా బాగానే వచ్చింది, క్వాలిటీ కూడా సో గుడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూసేద్దాము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్. ఇది కూడా వాల్ స్టిక్కర్ లాంటివే, కాకపోతే వుడెన్ స్టిక్కర్స్. అంటే కొంచెం చెక్కతో చేసినవి, కొంచెం పలచగా ఉన్నాయి. కానీ మనకి మనం పెట్టిన కాస్ట్కి ఇవి వర్త్. అసలు చాలా బాగున్నాయి చూసేదానికి. లుక్ అయితే సూపర్గా ఉంది వాల్కి అంటించేసరికి. కానీ కొంచెం కష్టం వాల్కి అంటించాలంటే. ఇలాగ డబల్ టేప్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ 9 పీసెస్ దాకా ఇచ్చినట్టున్నాడు. నేనైతే కౌంటింగ్ అయితే చేయలేదు, కానీ క్వాలిటీ బాగున్నాయి. వీటిని ఒకేసారి మనము ర్యాండమ్గా అంటించడానికి కుదరదు. ఇలా ఒక్కొక్కటి పెన్సిల్తో మార్క్ చేసుకొని వాల్ మీద మనం వేసిన మార్కింగ్ల మీదే వీటిని అంటించాలి. మనకి పిక్చర్లో ఎలా అయితే వాళ్ళు అంటించారో సేమ్ యాస్టీజ్ అలానే నేను అంటించాను. వీటిని ఒక్కొక్కటిగా ముందు అన్ని సైజులు మార్క్ చేసాము గోడ మీద పెన్సిల్ తోటి. ఆ తర్వాత వాటి మీదే అంటించేసాము. టోటల్గా అంటించాక ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి, కానీ చిన్న సైజు వాల్కి అంటించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓకే, పర్లేదు. దీని కాస్ట్ వచ్చేసి 157 రూపీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్. ఇవి బాల్కనీలో ప్లాంట్స్ తగిలించుకున్నాను తెప్పించాను. ఇవి వచ్చేసి టోటల్గా 5 పీసెస్ వచ్చినాయి. 5 వచ్చేసి మనకి 157 రూపీసే పడినాయి. ఇవి కూడా సేమ్ కాస్టు. క్వాలిటీ వైజ్ అయితే మనం ఇచ్చిన కాస్ట్కి బెటరే అనిపించింది. బాగానే ఉన్నాయి, కానీ కలర్స్ కొంచెం లైట్ కలర్స్ అయితే బాగుంది అనిపించింది. ఇక వీటికి వాళ్ళు చైన్స్ కూడా ఇచ్చేశారు. మొక్కలు కూడా వేసేసాను. 2 అయితే యూజ్ చేశాను, మిగతా అట్టే పెట్టున్నాను. ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏమన్నా తీసుకొచ్చి వీటిలో అయితే వేయాలి. ఇక నెక్స్ట్ పోతే ఇది వచ్చేసి వాల్ డెకరేషన్. ఇది కూడా మనకి గోడకి కొట్టేస్తే మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కానీ అలా పెట్టుకునేదానికి యూస్ అవుతాయి. ఇవి 4 పీసెస్ వచ్చాయి. ఇవి 4 పీసెస్ వచ్చి 146 రూపీస్ పడినాయి. ఇంకేంటంటే మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇవి కాస్ట్ అనేది మనకి తక్కువ పడతాయి. వీలుంటే అలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వుడెన్ వాల్ స్టిక్కర్స్ 3 పీసెస్ సెట్. ఇవేంటంటే వుడెన్ షీట్ మీద మనకి గోల్డ్ కలర్ తోటి లీఫ్ షేప్లు అనేవి వస్తాయి. వీటికి వెనకాల ఇలాగా డబుల్ టేప్ ఇచ్చేసారు. మంచిగా గోడకైతే అంటించేసేయచ్చు. మూడు రకాలు వచ్చినాయి లీఫ్ షేప్స్. చాలా బాగున్నాయి. గోడకు అంటిస్తే ఒకసారి చూసేయండి మరి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నేను ఒకటి ఫైనల్గా వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ చేశాను, వుడ్ కలర్ది. ఇదేంటంటే మనకి ఏదైనా వేస్ట్ బాటిల్స్ కానీ ఏమి ఉన్నా కూడా దానికి ఆ స్టిక్కర్ అంటించేసేస్తే వుడ్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. మనం ప్లాంట్స్ అవి వేసుకోవచ్చు, ఇంకా దేనికైనా యూజ్ అవుతుందిలే అని చెప్పి ఫైనల్గా ఈ వాల్ స్టిక్కర్ అనేది ఒకటి ఆర్డర్ చేశాను. ఇక దీని కాస్ట్ వచ్చేసి 124 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.